Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Continuous and contagious worship. The topic for today is continuous and contagious worship. The text is from Psalms 34, 1 to 2. 34వ కీర్తన మొదటి 2 వచనములు ధ్యానం చేద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి అతిశయించుచున్నాను, దీనులు దాని విని సంతోషించెదరు. All the time, the continuous worship. దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. వర్షిప్ డజంట్ హ్యావ్ అండ్ ఆఫ్ స్విచ్. ఆరాధనకు ఆన్ స్విచ్ ఉంటుంది కానీ ఆఫ్ స్విచ్ ఉండదు. ప్రైజ్ విల్ కంటిన్యూలీ బీ ఇన్ హిస్ మౌత్. నిత్యం ఆయన కీర్తి, ఆయన స్తుతి అనేది ఆ నోట ఉన్నది, దావీదు మహారాజు నోట. డేస్ వర్షిప్ డిడ్ంట్ డిపెండ్ ఆన్ హిస్ సర్కమ్స్టాన్సెస్. దావీదు యొక్క స్తుతి ఆరాధన, నిత్యము కంటిన్యూస్ ఆరాధన స్థితిగతుల మీద ఆధారపడి ఉండలేదు. ఆయన స్థితిగతులు గమనిస్తే ఆయనకు ఎంతో ఒత్తిడి, మానసికమైన తీవ్ర ఒత్తిడి ఉన్నది. ఎందుకనగా వాజ్ బీయింగ్ హాంటెడ్ బై సౌల్. సౌలు రాజు తరమబడుతున్నాడు, బిడ్డను కోల్పోయాడు. గ్రీఫ్ ఆఫ్ లూజింగ్ హిస్ చైల్డ్, బీయింగ్ బిట్రేడ్ బై హిస్ ఓన్ సన్ అబ్షాలోం. Yet David worship doesn't waver. ఇలాంటి స్థితిగతులు కూడా దావీదు యొక్క నిత్యము జరిగే ఆరాధన అనేది అలా కుంటుపడలేదు. ఇట్ డజంట్ వేవర్. అలా ఇది ఊగిసలాడలేదు. ఆయన స్థితిగతులు బాగలేకపోయినప్పుడు కూడా, అనుకూలించలేకపోయినా, ప్రతికూల పవనాలు వీస్తున్నా, కంటిన్యూ ప్రైజింగ్ ది ఆల్మైటీ గాడ్. His worship was based upon the changeless certainty of God's supremacy, not the changing circumstances of situation. ఆయన యొక్క ఆరాధన, నిత్య స్తుతి ఆరాధన గమనించినప్పుడు ఇట్స్ బేస్డ్ అపాన్ ది చేంజెస్ సర్టనిటీ ఆఫ్ గాడ్ సుప్రీమసీ. మారిన దేవుని యొక్క ఆధిక్యత, సార్వభౌమాన్ని మీద ఆధారపడి ఉన్నది. అంతేకాని మారుచున్న పరిస్థితుల ప్రాబల్యం ద్వారా ఆయన స్తుతి ఆరాధన ఆధారపడలేదు. The worship was based upon the changeless certainty of God's supremacy. రెండో విషయం గమనించినప్పుడు, hearing hallelujah makes humble people rejoice, make humble people happy. గమనించినప్పుడు ఎప్పుడైతే ఆయన కంటిన్యూస్గా ప్రభుని స్తుతిస్తే ఆరాధిస్తున్నాడో, ఇది కంటిన్యూస్ అండ్ కంటేజియస్ వర్షిప్ అని చెప్పాను. ఇతరులకు ఒక కంటేజియస్ డిసీజ్ ఉంటుంది, కళ్ళ కలక అనేది. ఇది కంటేజియస్ డిసీజ్ కొన్ని ఉన్నాయి, ఇతరులకు వెంటనే వ్యాప్తి అవుతాయి. ఈయనక నిత్యం కూడా ఆగని ఆరాధన ఇతరులకు అది సోకినట్టు మనం చూస్తాం. అదే దీనులు దాని మీద సంతోషించెదరు. నిత్యం ప్రభుని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ద హంబుల్ పీపుల్ ఆర్ సో హ్యాపీ బై హియరింగ్ ద వర్షిప్ బీయింగ్ మేడ్ డన్ బై కింగ్ డేవిడ్. అంతే మాత్రం కాదు, వాక్యభాగంలో ఆయన యెహోవాను బట్టి ఆశ్రయిస్తున్నాడు. తన స్తుతి ఆరాధన తను బట్టి కాదు, తన ధన సంపద బట్టి కాదు, కానీ boasting not in himself, but boasting the greatness and goodness of his God.
దేవుని యొక్క మంచితనం ఎందు, దేవుని యొక్క గొప్పతనం ఎందు అని ఆనందిస్తున్నాడు. ద గ్రేట్ కింగ్, అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ కింగ్ అబౌట్ ఆల్ గాడ్స్, ఆల్ కింగ్స్. కాబట్టి యెహోవాను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి అతిశయిస్తూ సంతోషిస్తూ ఆరాధిస్తుండగా ఇతరులకు అనేది ఒక కంటేజియస్ డిసీజ్ వలె ప్రాకిపోయినది. మూడు సత్యం గమనించినప్పుడు నాతో కూడా యెహోవాను గణపరుచుంటున్నాడు. నాతో కూడా యెహోవాను గణపరుచున్నాడు. లెట్ us all exalt the name of the Lord together. అందరము కలిసి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అందరం కలిసి are able to bless the Lord at all times. అన్ని స్థితిగతులలో ప్రభుని స్తుతించగలుగుతున్నామా? నాతో కూడా యెహోవాను గణపరిచి చెప్పగలుగుతున్నామా? ఆయన ఎందుకు అతిశయిస్తున్నామా అని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని let your worship be a continuous, contagious worship that people and hear worshiping the Lord may rejoice, and they too along with you may glorify God. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, నిత్యం స్తుతించి ఆరాధించే వ్యక్తులుగా ఉండాలని, ఆరాధన ఇతరులకు ఒక కంటేజియస్ డిసీజ్గా మారే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము అతిశయిస్తూ ఆనందిస్తూ నాతో కూడా యెహోవాను ఘనపరచు చెప్పే విధంగా మా జీవితాలను కృప దయచేయండి. అన్ని స్థితిగతులను స్తుతించి ఆరాధించి ధన్యత పొందే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికైనా ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.